ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు అయ్యా. మా భారమునంతటినీ మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సంతోషం, సమాధానం మాకు అనుగ్రహించారు దేవా. అయ్యా, మీరు మా పట్ల చేసిన మేలును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినమున మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా, విరోధులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ శుభదినమును చూచే కృపనిచ్చారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు తండ్రి. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారిని ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రను ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సేవకుని క్షేమమును చూచి ఆనందించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేలపడినను చెయ్యి పట్టుకొని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థ హృదయులను రక్షించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను పరిశీలించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారిని ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారి గాయములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడవై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భాగ్యము సంపాదించుకునుటకై సామర్థ్యం కలగజెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమునకు వారసుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమునకు కర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమును కొనసాగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రాకారములు పడగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దహించు అగ్ని, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయంకరమైన మహాదేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నాకు సహాయకరమైన కేడము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పక్షపాతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టత్వం చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితకదొక్కిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరమ కుమ్మరి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా సహోదరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పరిశుద్ధ స్థలముగానున్న వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి. మీకే మొరపెట్టినారు దేవా. మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారి మొరలను మీరు విన్నారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని రక్షించినారు తండ్రి. అత్యధికంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, అనారోగ్యం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో తోడయుండి సహాయం చెయ్యండి తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలమైన మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మిమ్మల్ని సేవించే బిడ్డలంగా, మీకు మొరపెట్టే వారిమిగా, మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా, మీకు సాక్షులంగా మేముండున్నట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ యందు భయం భక్తి కలిగి
మీ దృష్టికి నీతిమంతులంగా, నిర్దోషులంగా, యథార్థవంతులంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. వారి కుటుంబాలను భద్రపరచండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, క్షేమాన్ని అనుగ్రహించమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. వారితో మీరుండండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన చక్కటి శ్రేష్టమైన జాబును పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఎందరైతే బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వారందరితో మీరుండండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా. రాసే హస్తాన్ని బలపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించండి దేవా. తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయమై ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి మధ్య శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాల నిమిత్తం దేవా, పై చదువుల నిమిత్తం ప్రవ్వా, ఫారెన్ వెళ్ళాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా. వారు చేసే ప్రతి పనిని మీరు దీవించండి తండ్రి. బిడ్డల ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డల కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు భద్రపరచండి దేవా. వారి మార్గమంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా అయ్యా, వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పెండింగ్లో ఉన్న ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో జాబులు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారు చేసే వ్యాపారాలు బాగా సాగక బిడ్డలు ఎంతో బాధలకు గురవుతుండగా అట్టి వారి బాధలన్నింటినీ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా మీరే దానిని దీవించండి దేవా. అత్యధిక ఫలములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా చక్కటి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది వారి పనిలో వారికి ఉన్న జ్ఞానం సరిపోవడం లేదని, వారి శక్తి బలం సరిపోవడం లేదని, వారి పనిలో ముందుకు రాలేకపోతున్నామని, అభివృద్ధిని చూడలేని వారిగా ఉంటున్నామని, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చేసే పనిలో వృద్ధి లేక ఆర్థికంగా కృంగిపోతున్న వారికి మీ సహాయాన్ని అందించండి దేవా. బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా, అప్పుల భారాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక కలవరంలో బ్రతుకుతున్నారు దేవా. కృంగిపోతున్నారు తండ్రి. భయాందోళన మధ్య జీవిస్తున్నారు
జీవిస్తున్నారు. దయచేసి దేవా ప్రతి అప్పు బాధ నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి దేవా. అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే అబార్షన్ అయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చుమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ప్రవ్వ ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, ఎన్నో మందులు మింగుతున్నారు, రకరకాల హాస్పిటల్కు వెళ్తున్నారు, కానీ ఎలాంటి ఫలితం చూడలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎంతో ఆర్థికంగా బిడ్డలు నష్టపోతున్నారు తండ్రి. దయచేసి దేవా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఎడల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భకోశ వ్యాధులతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వ్యాధుల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. మూయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా అంగవైకల్యం కలిగి చూడలేక, మాట్లాడలేక, గుర్తుపట్టలేక ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డలు చూడలేని వారిగా, మాట్లాడలేని వారుగా, గుర్తుపట్టలేని వారిగా ఉంటున్నారని తల్లిదండ్రులు బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అలాంటి బాధను మీరు తొలగించండి దేవా. వారి వయసుకు తగినట్లుగా బిడ్డలు ప్రవర్తించుటకు, నడుచుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అల్లరితనం, మొండితనం కలిగిన బిడ్డల కొరకు మొరపెడుతున్నాము దేవా. ఈనాడు తండ్రి తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే బిడ్డల మనసును మీరు మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఉద్యోగాలను కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును మీ ద్వారా పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఎందరైతే బిడ్డలు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా. ఎందరైతే విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటి ప్రేమను వారికి దయచేయండి ప్రవ్వా. మరలా ఇద్దరు కలుసుకొని సంతోషంగా జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి. ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలకు, మనస్పర్ధలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి భవిష్యత్తును మీరు దీవించండి దేవా. అయ్యా బిడ్డలు లోకంలో, పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలు ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వ్యవసాయం చేసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారు పండించే ప్రతి పంటను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా రకరకాల వృత్తులలో, రంగాలలో ఉండి పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. వారి వారి పనులకు వెళ్తుండగా చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ప్రవ్వా సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాన్ల కొరకు మొరపెడుతున్నాము దేవా. అనాథ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డల కొరకు మొరపెడుతున్నాము దేవా. మానసికంగా ఒత్తిళ్లను బట్టి బాధపడుచున్న బిడ్డల కొరకు మొరపెడుతున్నాం దేవా. ఈ రీతిగా ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని, కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని, సంపూర్ణ సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా చక్కటి శ్రేష్టమైన గృహాలను వారికి అనుగ్రహించండి దేవా. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని
కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా. ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని, పని వారికి కావలసిన జ్ఞానాన్ని, ఓపికను, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. బిడ్డలకు మీరు రక్షణను అనుగ్రహించండి, వారిని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆడబిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా ఆడబిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి. అపవాది నుండి, శత్రువుల నుండి, అయ్యా దుష్టు నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రమాదాలకు గురయ్యి బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరు స్వస్థపరచండి దేవా. వాహనాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మీరే చక్కటి శ్రేష్టమైన వాహనాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక, ఐక్యత లేక, ప్రేమ లేక బాధపడుచున్నారో అలాంటి కుటుంబ సభ్యులందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. బీదరికంలో, దారిద్రతలో దిక్కులేని వారిగా, బీదవారిగా, నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్లను బట్టి, పనుభారాన్ని బట్టి, సహోద్యోగుల వ్యతిరేకతలను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధను తొలగించండి, వారిలో ఉన్న భయాలను తొలగించండి. ఉద్యోగ స్థలంలో దేవా నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించమని, ఖ్యాతిని, ఘనతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రెగ్యులర్గా జీతాలు ఇవ్వని యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీ చిత్తమైతే దేవా పెండింగ్లో ఉన్న శాలరీస్ అన్ని సకాలంలో ఇచ్చే మనసును ప్రతి అధికారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు దేవా. ఏజ్ లిమిట్ అయిపోతుందని బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులతో మీరు మాట్లాడండి దేవా. సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా పరిచర్య చేస్తున్న బిడ్డల కుటుంబాలను దీవించండి. సహోదరి సహోదరులందరినీ మీరు భద్రపరచండి, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలు పరిచర్య చేసే సంఘాలను మీరు అభివృద్ధి పరచండి దేవా. ప్రియులు స్వార్థ ప్రకటిస్తుండగా స్వార్థంతట్లో తోడై ఉండండి దేవా. అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా, ఆత్మీయంగా ఎదుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా సంఘాలలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. సర్వ సమృద్ధిని దయచేయండి ప్రవ్వా. సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. నూతన ఆత్మలు మీ సన్నిధికి చేరునట్లుగా కృప చూపించండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఇంకా ఎందరైతే అవిశ్వాసులుగా లోకంలో, పాపంలో, చెడు అలవాట్లతో జీవిస్తున్నారో, చెడు కార్యాలకు బానిసలై బ్రతుకుతున్నారో, వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన చక్కని జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పాపం నుండి, చెడు నుంచి, బానిసత్వం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలను మీరు భద్రపరచండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వారి పోషణలో తోడయ్యుండండి దేవా. బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున ప్రవ్వా సొంతంగా రకరకాల వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాలని, గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి. అధికారులకు క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చెయ్యండి అయ్యా. నీ బిడ్డలందరినీ ఈ దినమున భద్రపరచండి. కనపడని చీకటి శక్తులు, సాతాన అంధకార క్రియలు లయపరచుమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరే ఈ దినమున భద్రపరచండి, ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ బిడ్డలలో ఉండే దుఃఖాన్ని సంతోషంగా మార్చమని, అపజయాలను విజయాలుగా
చేయమని ప్రార్థిస్తూ, అయ్యా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడై యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.